శ్రీనివాస్ రెడ్డి గారు, మీలో ఉన్నటువంటి ఇంకొక కోణం ఏంటంటే, మీరు తెల్లారు లేస్తే మీ ఇంటి వద్ద ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏ విధంగా జనం గుమిగూడతారో ఆ విధంగా జనం గుమిగూడతారు. ఎందుకు అంటే మీరు కొన్ని సెటిల్మెంట్లు చేస్తారు, కొన్ని పంచాలు చెప్తారు అనేటటువంటి ప్రచారం కూడా ఉంది. ఇది వాస్తవమేనా? సెటిల్మెంట్ కాదండి, అది ప్రజల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అందరూ ఆడిదాకా పోయే సిచ్యువేషన్ లేదు. కొన్ని పోలీస్ స్టేషన్ పోయినాయి అనుకో, అవి ఆడి పోకుంటే కాంప్రమైజ్ చెయ్యాలి. కొన్ని భార్యాభర్తలు కానివ్వండి, కొన్ని కొట్లాడుకున్న పంచాయలు కానివ్వండి, కొన్ని భూముల పంచాలే కానివ్వండి, అవి సామరస్యంగా నేను దగ్గరుండి నేను కూర్చొని మాట్లాడడం మటుకే వాటిని ఆ తగువును పరిష్కారం చేసి వాళ్ళను సమస్యను సాల్వ్ చేస్తా. దాన్ని సెటిల్మెంట్ అనుకుంటే దాన్ని మనం ఏం అనలేము. మీ భాషలో సెటిల్మెంట్ అంటారు, మా భాషలో పరిష్కారం. బయట ఉన్న ప్రచారం కానీ విమర్శలు కానీ నేను ప్రస్తావిస్తున్నా శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే ముఖ్యంగా మీరు ఒక ప్రజాప్రతినిధి కూడా కాదు, అయినా కూడా మీ దగ్గరికి అంతగానము తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, పంచాయతీలు పరిష్కరించుకోవడానికి రావాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ లేదు, ఏం లేదు. జనాలకి ఈయన చెప్తాడా లేదా, ఈయన చేస్తాడా లేదా, ఈయన దగ్గర పోతే సమస్య సాల్వ్ అవుతుంది 100%. ఈయన ఏమైనా ఆశిస్తాడా, ఏం ఆశించాడు అని అనుకునే వస్తారు జనం నా దగ్గరికి. నేను ఆ విధంగానే వాళ్ళకి అందుబాటులో ఉంటే ఆ విధంగానే చేస్తాను నేను. అంతేగాని ఏదో ఆశించి మాత్రం నేను చెయ్య. మీరు చూస్తూనే ఉన్నారు, మీరు తెలుసుకోండి. నేను మాక్సిమం మీరు అన్నట్టు మేము పొద్దున్న లేచి 8 o'clock లేచే వరకల్ని జనం ఉంటారు. ఎవరి సమస్యలు వాళ్ళు తీర్చి నేను ఇలా కొడుతూనే ఉంటాను. మాక్సిమం నా శాయశక్తుల ఏడి నేను చేస్తా. ఒకవేళ నా వల్ల కాకపోతే మా గౌరవ ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే ఐలన్న గారి సహకారంతో వాటిని కూడా సమస్యలు పరిష్కారం చేస్తాను. 100% చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో ఈ పంచాయతీలే అనుకోండి, సెటిల్మెంట్లే అనుకోండి, వాటి విషయంలో సెటిల్మెంట్ అనేది వస్తుంది. మీకు సెటిల్మెంట్ అనే పదం తీయండి, పరిష్కారం చేసే సమస్యలు. సెటిల్మెంట్ అంటే ఆస్తి తగాదాలకు సంబంధించిన మీరేం చూడరా? చూస్తామండి. ఆస్తి తగాదా, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి ఉందనుకో, దాన్ని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా ఏముంటుంది, ఏం సంగతి అనేది చెప్తారు. ఇప్పుడు నేనైనా గదే చెప్తా, కోర్టు అయినా గదే చెప్తుంది, జడ్జి అయినా గదే చెప్తాడు. ఆ జడ్జి అనేది 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిప్పి దాన్ని పరిష్కారం చేస్తాడు. నా దగ్గర 2 రోజుల్లో నేను పరిష్కారం చేసి వాళ్ళ కొడతా. అదే జడ్జి దగ్గర తిరిగితే ఈయన కాలు అరుగుతాయి, వానకాలు అరుగుతాయి, పైసలు ఖర్చు, ఆ ఖర్చు. శ్రీనివాస్ రెడ్డి దగ్గర పోతే న్యాయంగా చెప్తాడు, జెన్యున్ గా చెప్తారా బాబు అని చెప్పి చేపిస్తాను నేను. అది ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మీ దగ్గరకు వచ్చే పంచాయతీలలో కొన్ని సందర్భాల్లో మీరు చాలా అత్యంత తెలివిగా మీరే వాత పెట్టి మళ్ళీ మీరే వెన్న రాస్తారు. వాత మనమే పెట్టాలి, వెన్న మనమే రాయాలి అనే ధోరణిలో వ్యవహరిస్తారన్న విమర్శ కూడా ఉంది. అటువంటిది ఏమీ లేదు, తెలుసుకోండి. అట్లా పెడితే జనం నా దగ్గర రారు. ఈ విధంగా ఉండనే ఉండరు నా దగ్గర. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే, మళ్ళీ రాజకీయాలకు వచ్చినట్టయితే మీరు వచ్చే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కానీ మీరు కౌన్సిలర్గా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? మీరు రాజకీయంగా మీరు ఎటువంటి భవిష్యత్తును ఆశిస్తున్నారు? నేను దీనికి ఆశపడుతున్నా అని దేనికి చెప్తలేను. మా ఎమ్మెల్యే గారు, మా ఐలన్న గారు ఏ విధంగా ఆయన ఆజ్ఞ చేస్తే, ఆయన ఆనదిస్తే ఆ విధంగా ఆయన ఆజ్ఞను మేము పాటిస్తూ ఆయన ఏది చెప్తే అది శిరసావిస్తేందుకు నేను ముందంజలో ఉంటాను. నేను ఈ విధంగా మనం చేద్దాం సీను, ఈ విధంగా చెయ్యి, ఈడ నువ్వు మనం ఇది ఖచ్చితంగా మనం కొట్టాలి అంటే దాన్ని కొట్టే గోలు 100% శాయశక్తిలో కృషి చేస్తాం. మీ ఎమ్మెల్యే గారి గురించి మీరు తరచుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీ ఎమ్మెల్యే గారి చుట్టూ తెల్లారులేస్తే మీలాంటి నాయకులు కొంతమంది, మీరు కావచ్చు కాకపోవచ్చు, మీలాంటి నాయకులు 24 గంటలు ఆయన చుట్టూరా ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకునే అవకాశం లభించడం లేదు. ఎంతసేపు ఆ నాయకులు మాత్రమే ఎమ్మెల్యే వెంబడి ఉంటున్నారు అనే విమర్శ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఎమ్మెల్యే గారు అందరినీ ఒక్కొక్కరిని పిలిచి అందరితో మాట్లాడుతుండు. ప్రజల సమస్యలు ప్రతి ఒక్కరికి ఓన్లీ గుట్టకే 2 hours 3 hours మార్నింగ్ లేచిందంటే ఆయన వచ్చి పడుకునేదే రాత్రి 1:30కి పడుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి 6 o'clock తయారయ్యి 6:30కి టైం ఇచ్చి 10:30 వరకు ప్రజలతో మమేకం అయ్యి వాళ్ళ సమస్యలను ఎన్నుకుంటూ ఎప్పుడైనా ఫ్లోటింగ్ వస్తూనే ఉంటుందండి. జనము వచ్చిన వాళ్ళు మీ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు, కానీ 24 గంటలు మీ ఎమ్మెల్యే గారు వెంట మీరే ఉండడం వల్ల ఒక సామాన్యుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు కామనండి, ఎవరైనా ఉంటారు. మా ఎమ్మెల్యే అంటే ఆ వార్డు నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా పని చెప్తారేమో అనే ఉద్దేశంతో నేనున్నా. నా వార్డుకి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకో వార్డు, ఇట్లా మేము 12 వాళ్ళు ఉన్నాయి, 12 మంది నాయకులు ఉంటారు. ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఎవరు ఏ సమస్య కోసం వచ్చినా, నా వార్డు నుంచి నువ్వు వచ్చినావు, ఇంకో వార్డు నుంచి ఇంకోళ్ళు వచ్చారు, ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఎవరు అనేది మా నాయకుడు చెప్తాడు, ఈ వార్డుకు సంబంధించిన ఆయన ఉంటాడు, ఆయన చెప్తుండనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు తెలవాలని మేము ఉంటాం. అంతేగాని మేము ఏదో ఉండాలనే ఉద్దేశంతో అయితే కాదు. ఇంకొక విమర్శ కూడా ఉంది మీ నాయకుల మీద. ఏమని అంటే కేవలం ఫోటోలకు ప్రెస్లో హల్చల్ చేయడమే తప్ప ఆ నాయకుల వల్ల పెద్దగా పార్టీకి ఒరిగింది ఏమీ లేదు. అలాంటి నాయకులు కూడా ఎప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర ఒక షో చేస్తుంటారు, వారి వల్ల ప్రజల సమస్య పరిష్కారం అయ్యేది ఏమీ లేదు అనే విమర్శ కూడా ఉంది కొంతమంది నాయకుల మీద. అటువంటిది ఏం లేదండి. ప్రతి ఒక్కరు అన్నగారు ఎంబడి ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడు అందరికీ సేవ
అందిస్తూనే ఎవరు, వాళ్ళకి కావాల్సిన సమాచారం ఎమ్మెల్యే గారికి చేరవేస్తూనే ఎవరు. ప్రతి ఒక్క ప్రజల సమస్యలను ఈ ఎంబడి ఉండే నాయకులు ఖచ్చితంగా చెప్తుర్రు. కానీ కొందరు అనుకుంటారు అట్లా ఆ విధంగా చేస్తుర్రు, ఇది ఇట్లా వీళ్ళెవరు అని. కానీ అది అపోహ మాత్రమే. ఐలన్న ఏ దినాలో ఏ దినొద్దో ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. Like and subscribe.